అందరూ బాగున్నారా? ఈరోజు క్యాబేజ్ పప్పు తయారు చేయడం చూద్దాం. ముందుగా క్యాబేజ్ పప్పుకి కందిపప్పుని మంచిగా వేయించుకోవాలి. ఈ వేయించిన పప్పు చేస్తే పప్పు ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది. అమ్మ వాళ్ళ టైంలో కందిపప్పు వేయించి చేసేవాళ్ళు, లేదా కందులను పొలంలో పండిన కందుల్ని చక్కగా వేయించి తిరగల్లో వేసి విసిరి పొట్టు తీసి వండేవాళ్ళు నీట్గా. ఇప్పుడు అవి లేవు కాబట్టి కందిపప్పుతో చేస్తున్నాం. ఇప్పుడు కందిపప్పుని కుక్కర్లోకి తీసుకొని కడిగి, వేయించిన కందిపప్పును కడిగి, మేమైతే తిన్నామండి వేయించిన కందులతో తయారు చేసిన కందిపప్పుతో పప్పు. చాలా బాగుంటుంది. మా ఇంట్లో తిరగలతో చక్కగా విసిరి మా అమ్మ వండి పెట్టేది. ఇప్పటికీ ఆ తిరగళ్ళు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసాము, ఆయిల్ వేసాము. పొలం గట్టు పక్కన పెట్టేవాళ్ళు కందులు. ఇప్పుడు క్యాబేజీ వేస్తున్నాము. సన్నగా తరిగిన క్యాబేజీ, టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. కొద్దిగా వాటర్ కూడా పోస్తున్నాను. ఈ దోసకాయ పప్పు చేసే వాళ్ళకైతే ఇది కొంచెం ఐడియా ఉంటుంది. కుక్కర్లో చేసే వాళ్ళకి దోసకాయ పప్పు లాగే సేమ్. మీరే ఎవరైనా టేస్ట్ చేస్తే కొంచెం కామెంట్ చేయండి. ఇంతకుముందు తిని ఉంటే, తినకపోయినా కూడా. చింతపండు రెమ్మలను కూడా కొంచెం కడిగి వేసాను. తర్వాత 4-5 విజిల్స్ వచ్చాక పప్పును మెదుపుకోవాలి పప్పు గుత్తితో. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసాను. 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయింది. సంగతిలో అందరు బాగున్నారా? వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చిని ఇలా కట్ చేసి విత్తనాలు ఆయిల్లో పడేలాగా వేసుకుంటే అవి వేగి తినేటప్పుడు